మాటల కందని ఒక బీద రైతు కన్నీటి గాథ. మిత్రులకు చిన్న విన్నపం. నేను ఈరోజు మార్కెట్లో కొబ్బరి బొండం త్రాగుదామని ఎంత అని అడిగా. అతను 20 రూపాయలు పెద్దది, 15 రూపాయలు చిన్నది అన్నాడు. నేనొకటి తాగి వచ్చేసా. తర్వాత నేనెక్కిన బస్సు బైపాస్ లో రిపేర్ వచ్చి ఆగిపోయింది. అందరం బస్ దిగాం. అక్కడ కనిపించిన దృశ్యం ఇది, మీరు చూస్తున్న ఫోటో. ఆయనకు దగ్గరగా వెళ్లి బోండాం ఎంత అని అడిగా. ఆయన 10 రూపాయలు అన్నాడు. అందరం తాగాం. బోండాల మీద పడుకున్న కుర్రాడు ఆనందంగా లెగిసి ఆకాశం వైపు చూస్తూ దండం పెట్టాడు. బాబు ఎందుకలా చేశాడు అని అక్కడ ఉన్న పెద్ద ఆయన్ని అడిగాను. ఆ బాబు దేవుడా, రోజుకొక బస్ అయినా చెడిపోవాలి, అందరూ వచ్చి కొనాలి అని దండం పెట్టుకున్నాడు అని పెద్ద ఆయన చెప్పి బాధపడ్డాడు. అయ్యో ఎందుకలా పెట్టాడని తాతను అడిగాను. సార్, నా బిడ్డ కోడలు లేరు, చనిపోయారు. మనవడు మనవరాలు నా దగ్గర ఉంటున్నారు. 2 రోజుల నుండి భోజనం లేదు. వాళ్ళకి స్కూల్కి వేసవి సెలవులు ఇవ్వటం వలన వాళ్ళకి భోజనం 2 పూటలు పెట్టలేకపోతున్నా అన్నాడు. నేను చాలా బాధపడ్డాను. వాళ్లకు బడిలో భోజనం పెడితే తిని ఇంటి దగ్గర రాత్రికి రొట్టెలు తిని బతుకుతామన్నాడు. బడికి సెలవులు ఇవ్వటం వలన పిల్లలకు భోజనం లేదు. అందుకే అయ్యా వాడలా బస్సు చెడిపోవాలి అన్నాడు. ఏమీ అనుకోకండి అన్నాడు. అప్పుడు వెంటనే జేబులో నుండి 100 రూపాయలు తీసిచ్చాను అబ్బాయికి. వాడు వద్దండి, తీసుకోను, కష్టపడి సంపాదించి తింటాను అన్నాడు. కష్టపడకుండా వచ్చింది తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది, తీసుకోకూడదు అని. నేను ఆశ్చర్యపోయాను. ఆకలితో చావడానికి నిజాయితీగా ఉన్నారా ఇంకా ఈ లోకంలో? అప్పుడు వెంటనే నేను దేవునికి దండం పెట్టుకున్నా, వాళ్లకు రోజూ బేరం ఉండాలని, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావద్దు అని. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి చిన్న చితక బీద వ్యాపారులు ఎక్కడైనా దారిలో కనపడితే కొనండి. ఇలాంటి వాళ్లకు దానం చేసినా తీసుకోరు. నాకొక విషయంలో బాగా కోపం వచ్చింది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటి కాలంలో బడిలో పెట్టే భోజనం తిని బ్రతికే వాళ్ళు ఉన్నారంటే అది ఎవరి తప్పు? నాయకులదా, దేవుడిదా అని. జై హింద్.